సిమెంట్ కి తేనికి దుకాణంకి వస్తే సిమెంట్ లా లేబర్ లేడంట, మనకు మోసేది వచ్చింది, మనం వేసుకొని అవుతున్నాం ఆటోలా మన గరిజి ఉన్నట్టు. ఏం చేద్దాం ఇక, ఆయన ఇప్పుడే పోయిందంట, రానికి అట్లా కాదన్నా. సిమెంట్ దుకాణం అన్నాక పొగల గిరాకు వస్తుంది. అవునా, ఎట్లా ఉండాలన్న మనుషులు. అన్న గలీస్ మాటలు మాట్లాడద్దన్నా. ఏ లేదన్నా, పొగల మన పని ఆడ పైసలు ఇస్తున్నాం కదా అన్న. అట్లానా? మన ఆయన పని ఇది. 4 సంచులేని ఇంకొక సంచి. ఇప్పుడు మనం సిమెంట్ వేసుకుంటున్నాం, 10 రూపాయలు తక్కువ తీసుకో మళ్ళా మనం మొత్తం 1500 చెల్లించినాం. మళ్ళా 5 సంచులకు గాను 5 సంచులకు ఇచ్చినాము. ఇప్పుడు సంచులు వేస్తున్నా నేను ఆటోలా. ఆగండి, ఇద్దరం కలిసి వేసేస్తాం. నేను ఒక్కనే వేస్తావా? వేస్తా. ఈరోజు అన్న ఒక్కడే వేసేస్తుండు. అన్నా నేను మర్చిపోయినా, ఆగన్నా నేను మర్చిపోయినా, సీట్ని విడియాలి. ఇప్పుడు తీద్దాం. రైట్ అన్న, పట్టుకోవాలా? ఏమవుతాడా? వేస్తా. చూసాను, పట్టుకోవాలా? పొద్దుగాల లొకేషన్ నాకు బాగానే పని పడ్డది. బండి ఇట్లా లొకేషన్ అనేది నడిపింది ఇటు వరకు. బండి నడిపినా, బండి నేర్చుకోదాం అనుకున్నా, మిస్త్రి పని విడిచిపెట్టి. అదే ఏమైతుందా, ఈ పనిలో మంచిగానే వస్తుంది కదా. 1000 రూపాయలు ఎట్లా పోయి మిలుగుతాయి కదా, పెట్రోల్ అట్లా పోయి. మనం కష్టం చేస్తే పైసలు మిలుగుతాయి. అవునన్నా, అదే డాక్టర్ చెప్పింది, బొక్క అరిగిందని. ఏ బొక్క? ఈ బొక్క. చూసాను, కాలు జారుతున్నాడా? అది మొత్తం అది సిమెంట్ ఉంది కదా, జారిపోతుంది. ఇప్పుడు రాదు కదన్న, ఇప్పుడు పట్టుకుంటావు. ఇప్పుడు పట్టుకోవాలన్నా. కెమెరా యాంగిల్ పెడుతున్నా. చక్కగా రాలే. దెంగిన్నది. ఏం దెంగిందనా? హాస్పిటల్ కూడా ఒక ఇంజక్షన్. చలో రైట్. ఇంకొకటి ఉంది కదా, ఆగు నేను వేస్తా అని అనుకో. నాకు వేలుకు దెబ్బ కలిగింది, చాలా రక్తం వస్తుంది. ఏం చేద్దాం? ఒక పట్టి పెట్టుకోదాం. నాకు ఏమో పని చక్కగా చేతగాలి. పని శాతాన్ని అవుతుంది, ఆటో నడిపిస్తావు కదా. బరువు పని రాదంటావా? బరువు పని కాదు. ఆటో నువ్వే నడిపించేసి కూర్చోదా. ఫైనల్ ఇంటికాడికి వచ్చినాం. సిమెంట్ తెచ్చింది కానీ 5 సంచులు మోసేటోళ్ళు ఎవరు లేరు. ఇక అన్న ఎవరన్నా మోసేటోళ్ళు? నేనే అన్నా మోసేది. ఎందుకన్నా ఇంకా లేబర్ రాలే? లేబర్ నిన్న మధ్యాహ్నం దావత్కోయిండు, ఇవాళ దావతుందంట ఆయన. అవును, రేపు వస్తుందంట. మళ్ళా నిన్ననే ఉండే అని అట్లా చెప్తారన్నా, పనిలో అవదని చెప్తారు. ఉందా, మనం పని ఒప్పుకున్నాక మనం చేయాలైతే తప్పది. సరే అన్న, డ్రెస్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఇది చేస్తానా? డ్రెస్ చేంజ్ చేసి సిమెంట్ పైకి తీసుకోవతా. సరే రైట్. అన్న సంచిని మోసుకోబోతుండు, చూసుకొని చక్క బండ్లకి వెళ్ళి దించుకొని పటక్ చినిగిపాయ సంచి. ఏం కాదు కదా, కింద పడుతుంది అంతే. చూసుకునేటైతే లొకేషన్ అన్ని దించేసిండు. సిమెంట్ సంచులు మేస్త్రి అన్ని పనులు చేస్తాడు. ఫైనల్గా 5వ సంచి మోసుకోబోతుంది లొకేషన్. అసలు వేరే మేస్త్రి వాళ్ళు అసలు మోయారు సంచులు. నేను ఇది ఏడ చూసినా కానీ లేబర్లతోనే మోపిస్తారు. అలా నువ్వు ఎందుకు మోస్తున్నావు? అలా మనం చిన్నగూడెం నుంచి లేబర్ పని వేసి మిస్త్రి అయినాము, చేయాలి తప్పది. ఇప్పుడు కొందరు మధ్యలో బాబేస్తారు, నేను మిస్త్రి ఉన్నా, నేను మొయ్యాలి అంటారు. ఇప్పుడు ఆడమిల్లాగా సిమెంట్ మనం మొయ్యాలి, మన బాధ్యత అది. ఏమో నేనైతే కొద్దిగా పరీక్షలు ఉన్నా. నాకు ఒక ఈ మెట్లు ఎక్కితేనే ఎట్లా అనిపిస్తుంది. మీరు ఇట్లా 50 కిలోల సంచి మోసుకొస్తారు, నాకు అలవాటు ఉంది ఏమో. అవును, మనకు అలవాటు, డైలీ చేస్తాం కదా, ఇది కొత్త కాదు కదా మనకు పని. అంటే కొంతమంది ఇది మేస్త్రీలు ఏం చేస్తారు,
రుబాబు ఉంటారు కదా, నేను మోయాలి. ఇట్లా ఉంటది అంటే కొందరు నేను మిస్త్రి సిమెంట్ మొయ్యాను అది మొయ్యాను అంటే కొమ్మలు వచ్చినాయి వాళ్ళకు. లేబర్ పని చేస్తే మనం మిస్త్రి అవుతాం అంతేనా? చేయాలి. ఇవాళ పాలకుడు రాలేదు, దావత్ పోయింది, నిన్న మధ్యాహ్నం పోయింది, ఇవాళ దావత్ ఉంది అనేది. ఆ పైన చూస్తారు కదా మెట్ల కాడ ఓ ఫీట్ బాల్కనీ టైప్ ఉంది కదా, ఆడ వేసింది కానీ ఈడ వేయలే పాత సెంటింగ్ వాడు. ఇప్పుడు డబల్ కష్టం అవుతుంది. ఆ లొకేషన్ ఇట్లా వేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం రాదా ఇట్లా అడిగినా నేను నీకు. ఇప్పుడు ఎందుకంటే ఈ నుంచి ఆడి వరకు 10 ఫీట్ మీదనే ఉంటది కదా, 15 ఫీట్ కూడా ఉంటుంది. 15 ఫీట్ కూడా మోస్తుంది అది బరువు. మోస్తుంది పక్క. దీని మీద ఇప్పుడు సీకులు కొట్టినాక నీలాడు చూపెడతాను. వద్దన్నా అలాంటి ప్రయోగాలు చేయకన్నా, ఏమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే. ఏం కాదన్నా, నీ గ్యారంటీ అని ఉంటది. అంతేనా? ఏమన్నా చూసుకుంటే ఇగో వీడంతా అడ్డదొడ్డ కొట్టిండు మొత్తం. నీకేమన్నా గుండుకా కలిసిందా ఒక్కటైనా గోడ? ఒక్కటి కలవాలన్నా, మేమేమి చూసి లెవెల్ వేసుకొని గుండు కలుపుకున్నాము. కాలాలు గుండుకు లేవు, కింది లెవెల్ స్లాబ్ లెవెల్ లేదు. ఆడు మేస్త్రి లేకపోతే ఏమైనా మంగళోడా? మంగళోడు ఉంటే చాలా మిస్త్రి అయితే ఇంటలకు మోసం చేయడు కదా, అందుకే ఆడ కటింగ్ చేసి పోయిండు. ఇదైతే బరువు బాగానే మోస్తుంది కదా, బరువు మోస్తుంది. ఇప్పుడు గోడ పెట్టినాక నువ్వు చూసుకోవచ్చు, ఎంత గోడ పెట్టి చూపెట్టవచ్చు. అంతేనా? అప్పుడు నీకు తెలుస్తుంది మోసిందా లేదా అని. అదే మళ్ళీ నాకు కొద్దిగా ఏంటంటే మళ్ళీ కట్టిన తర్వాత కింద పడ్డది అనుకో, మళ్ళీ నీ పేరు ఇట్లా పోతుంది. రాడు కట్టిందంటే ఎట్లుంటుంది అన్న? గలీజ్గా ఉంటుంది. ఏం కాదన్నా, నా పేరు పోకుండా మీ పేరు ఉంటుంది, నా పేరు ఉంటుంది. ఇప్పుడు ఇది పక్క అయిపోయింది అనుకో, మీరే ఇంకోళ్ళకి 10 మందిలకు చెప్పాలి పని మంచిగా చేస్తాడు లొకేషన్. మేమైతే చెప్తామన్నా, నువ్వు బాగానే చేసినావు కదా. కానీ ఏంటంటే కొద్దిగా వేరే తన సైడ్ లో ఉన్న కాడ కొద్దిగా లేట్ అవుతుంది రానికి లేట్ అవుతుంది. అది కొద్దిగా ఇబ్బంది. ఇక మా తెలిసిన వాళ్ళు అంటే ఇక అది ఇట్లా భరించుకోకపోతే ఎట్లా అంటావా నువ్వు? అంతే, భరించాలి. అంతే అంటావా? ఒక్క పని ఉండే కదా, మన ఇల్లు పని మనం లేట్ చేసుకోవచ్చు, బయట లేదు వేయలేము కదా. అంతేనా? నువ్వు మన అన్నా కదా మన పని. మళ్ళీ పొద్దుగాల ఏం తిన్నావనా? పొద్దుగాల వంకాయ కూర, చపాతి, అన్నం. 2 చపాతీలు తిన్నా, ఇంత అన్నం తిన్నా. నిన్ననైతే ఏం తినలే అసలు. నిన్న ఏం లేదా, మైసూర్ బజ్జీ తిన్నా. మైసూర్ బజ్జీ మొత్తం పిండి తిన్నాక తర్వాత నేను నైట్ వరకు ఏం తినలే. మళ్ళా మా అన్న పోయి ఓ పరోటా ఇడ్లీ తెచ్చిండు, అప్పుడు తిన్నా నైట్ 11 గంటలకి. అదే అప్పుడు నాకు ఫోన్ చేసి నేను వస్తుండే కదా, మర్చిపోయినా. నాకు తలకాని వస్తుండే నైట్ మొత్తం, మస్తు తలకాని వచ్చింది. నాకేం చేయాలో అర్థమవుతలే. అప్పుడు టాబ్లెట్ వేసుకోవాలా? టాబ్లెట్లు వేసుకొని ఎక్కువ అయిపోయింది. ఇక అది అలవాటు చేసుకో. టాబ్లెట్ అలవాటు అయిపోయిందంటే దాని ఒక్క మన తాగుడు మందు అలవాటు ఎట్లుంటది బానిస, ఆ టాబ్లెట్ అట్లనే బానిస అయిపోతుంది. ఆ తర్వాత లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి. అది ప్రాబ్లమే. అది ఎంత అయినా నేను వేసుకున్నాను ఆ టాబ్లెట్. ఎంతసేపట్లో పడుతుంది అనేది? గంట సేపా? నేను పోయి తినేసి వస్తా మళ్ళా. ఎందుకన్నా తింటా? నేను తినలే కదా, ఆకలిస్తుంది నాకు. ఇట్లా ఆకలి అవుతుందా? సరే తినేసానా? సరేనా, మళ్ళా తర్వాత వస్తా, మళ్ళా కలుద్దాం అన్నా. లొకేషన్ ఇంతవరకు వచ్చిందా పని? అయ్యా పొద్దుగాల నుంచి ఇంతేనా అన్నా లొకేషన్? అన్న చిల్లర పని అన్న, మీకు అట్లానే అనిపిస్తుంది. మాకు ఎంత కష్టం అయితే మాకేనా. అవునా? పని మంచిగా కాకపోతే మంచిగా అంటారు, పని గట్టి మంచిగా చేస్తుంది. ఎంత టైం అన్నా అంటారు. ఏమన్నా 12 అవుతుంది, మనం 9:30కి వచ్చినట్టున్నాం. సిమెంట్ బస్తాలు 9:30కి మోసినాం. 10 గంటలకు పని స్టార్ట్ చేసినా. అంతేనా? అంతేనా? ఏం చేస్తాం, నీకేం తెలుసుంటుందా అలా? పని చేసినందుకు మాకు తెలుసుంటుంది. ఏమోనా, పని అయితే కష్టపడుతుండు కోనకు కూర్చొని మొత్తానికి. రాడ్లు అల్లుతుండు, రాడ్లు 1 ఫీట్ స్లాబ్. ఇది బిత్తిరోడు ఇగో ఇది వేయాలి ఎక్స్ట్రా, అది వేసిండు.
మీరు మంచి సెంట్రింగ్ వాళ్ళకి ఇచ్చారా? నెంబర్ 1 సెంట్రింగ్ ఇండియాలోనే మొత్తం టాప్ మోస్ట్ సెంట్రింగ్ మేస్త్రి ఆయన. ఇట్లా పేరు చెప్తేనే అరే సెంట్రింగ్ అనగానే అతని పేరు చెప్పాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చినామన్నా. లేదా మన ఇండియాలో అందరు మిస్త్రీ పని చేస్తారు కదా, ఇంటి ఓనర్స్ ఎట్లా ఉంటారు తెలుసా? మంచి పని చేస్తారు కదా, వాళ్ళకి పని చేయరు. ఎవరు పెద్ద పెద్ద మాటలు చెప్పి మాటలు మనుషులకి ఇస్తారు. నిజమే. అసలు కాదే వీడు మంచాడు, వీనికి ఇద్దామంటారు. వాడు మోసం చేసినా అంటాడు, ఆ పొరానికి ఇవ్వకపోయి కదా అంటారు. ఏమన్నా మంచిగా ఉంటే మంచితనానికి వాల్యూ ఉండదు. మన పైసా ఉండదా, మాట ఉంటది. పని చేస్తే అంత యాడ్ చేసుకోవాలి మనం. మాట ఇట్లా ఎట్లుంటుంది తెలుసా? అలా ముంచే మాటలు మాట్లాడితే నమ్ముతారు. ఎట్లా మంచిగా మాట్లాడుతావు కదా, ఈ పని గింతకు అవుతుంది, ఆ పని ఎంతకంటది అంటే అంతే. ఇంకా ఇంకా ఎప్పుడు తిరుగుతావు లంచ్కి? 1:30. కంప్లీట్ అయిపోయినాక దీన్ని మాలేస్తా. మాల వేసినాక అన్నం దిగుతావా? సరేనా, మళ్ళీ చూస్తా. ఫైనల్గా ఎట్లయితుందో చూద్దాం. సరే. నేను 80 కిలోల మనిషిని. ఒక ఫీట్ స్లాబ్ తక్కువ వచ్చిండు. నేను హోల్ వేసి ఇట్లా రాడ్ కట్టి ఇగో నేను నిలబడుతున్నా. ఏం కాదు, ఇక చూసుకోండి. ఇక 2 కాళ్ళు పెడుతున్నా. హ్యాపీగా ఉన్నా. 15 ఫీట్లు గోడలు వేస్తుంది. ఇట్లా రాడ్ వేస్తే గట్టిగా ఉంటుంది. సరేనా, చూసుకుందాం. 15 ఫీట్ల గోడ లేపిన తర్వాత మళ్ళా నేను ఉంటా. మళ్ళీ వీడియో గోడ లేపినాక సరే చూద్దాం. సరే ఓకే అన్న. ఇదేందన్నా జాలి పెడుతున్నావు? డబ్బా కొడతారు కదా అందరూ. లేదా డబ్బా లేకపోతే మనం జాలి పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మన హోల్ సిటీలో డబ్బాలు కిలోకి దొరుకుతాయి. అవునా? ఇక్కడ మనకు ఐడియా లేదు. అవునా? ఈడ అంటే ఈడ దొరకవు. మళ్ళా 16 ఫీట్ల కట్టే పెట్టాలి కిందకి సపోర్ట్. ఇప్పుడు సపోర్ట్ ఏడ పెట్టాలి? డబ్బా తీసుకున్నా అంటే ఇంటెల్ అంటారు, మనకు తెలియదు అన్న ఈడ ఏడ దొరుకుతుందో అంటారు. మనం చంద్రంగుట్టకి వెళ్ళి తెలియం కదా. అది కరెక్ట్ అన్న, కానీ ఇది మన కంకరమాల కదా. కంకరమాల వేస్తాను. అవును. మళ్ళీ ఇది ఆపుతుందా ఇంత? ఇగో ఈ జాలి పెడుతున్నావు కదా, జాలి పెడితే ఇంకా గట్టితనం వస్తుంది అన్న నీకు. అవునా? ఇంకా గట్టిగా వస్తుంది, ఇంకా పట్టుకు మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ డబ్బా లేకపోతే మనం ఇట్లా పని చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు కొందరు అంటారు డబ్బా ఉంటేనే నేను చేస్తా పని, డబ్బా లేకపోతే చేయను అంటారు మిస్త్రీలో. అవునా? కొందరిలో పని గురించి తెలియదు. మనకు తెలుసుండి మనం ఇట్లా చేసుకోవాలి. ఎవరి పని గురించి తెలియకపోతే డబ్బాలు, ఒకవేళ మన టైంకి డబ్బా లేకపోతే ఇట్లా వేసుకోండి మిస్త్రీ పని. ఇట్లా డబ్బా లేకపోతే ఇట్లా జాలి పెట్టి చేసుకోవచ్చు. అయితే 100% ఇట్లా వేసుకోవచ్చు జాలి పెట్టి. మాలైతే ఆగుతుంది కదా కంకర మాల. ఇప్పుడు వేస్తా కదా మాలు, నీ ముందే వేస్తా. అంతేనా? నీ ముందే వేస్తా, నువ్వు చూసుకుంటూ ఉండు. ఆగుతుంది ఆగదా నీకే 100% తెలిసిపోతుంది కదా. అంటే కొందరికి కష్టపడే తత్వం ఉంటే ఏదైనా చేయవచ్చు. పని సోమరిపోతులు ఉంటారు కదా, నాకు అదే కావాలి, అదే అంటారు, నాకు అదే కావాలి, అది ఉంటేనే. ఆ డబ్బా లేకుండా నేను చేయలేను, ఆ డబ్బానే కావాలి అంటే అది బేకర్ పని ఆడ. వాళ్ళు పనులు అన్నారు, మంగళలు అంటారు దానికి. ఏ డబ్బా లేకపోతే వాడి దిమాగ్తో వాడు పని చేసిండు అనుకో, ఇంటర్వ్యూ అంటారు మంచి పని చేసిండబ్బా, అదే పిలుద్దాము అంటారు. ఇప్పుడు మనకు డబ్బానే కావాలంటే మనం ఒక జంగల్లోనే పోతాం పనికి. చిల్లర పని ఉందని తోలుకొని పోతారు. ఆ జంగల్లో డబ్బా దొరకకపోతే ఏం చేయాలా? కావాలా చేసుకోవాలి పని. మనకి జాలి ఉండేనా? ఆల్రెడీ మనం తెచ్చింది ఉండే, అందుకు పెడుతున్నది. లేకపోతే తెప్పిస్తుండే. అంటే ఇది మన ఈ జాలి దేని పనికి వస్తుందనా? మీరు తెచ్చుకోరంటారు కదా ముందుగానే. ఇది దీనికి పనికి వస్తుంది. దీనికంటే కత్తిరి జాలి వేస్తాము. కత్తిరి జాలి వేస్తే బొక్కలు పెద్దగా ఉంటాయి దాన్ని, ఈ బొక్కలు చిన్నగా ఉంటాయి. అంతేనా? ఈ బొక్కలు చిన్నగా ఉన్న వల్ల మనకి ఏమొస్తుంది, డబ్బా లేదు కదా, మాల అనేది ఆగుతుంది. మాల అనేది ఆగుతుంది, సపోర్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇది కాలాలు ఉంటాయి కదా, లోపలికి కిరాకు రాకుండా కాలాలకు కొట్టే జాలి ఇది. డైమండ్ జాలి అంటారు దీనికి. అవునా? దీనికి మళ్ళీ ఇంకొకటి బురుస్వి అంటారు, మనం డైమండ్ జాలి అంటాం. నాకైతే ఏదో ఇక చూడాలి
ఫైనల్ రిజల్ట్ చూస్తే అర్థమవుతుందా? ఫైనల్ రిజల్ట్ చూపెడతాను నీకు ఇప్పుడే. ఓకే ఓకే, ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా? ఇంకా మొత్తం హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడే మాల ఇస్తా. ఓకే ఓకే, అప్పుడు నీకే తెలుస్తుంది అన్న. ఓకే అన్న, చూద్దాం అన్న. లోకేష్ మేస్త్రి అన్న ఆగిందనా? ఆగుతుందా అన్న? అవుతా. ఇప్పుడు మొత్తం మాలేస్తా. సరే సరే, వేసినాక చూద్దాం. ఇక్కడ వేసిండు మాలు, జాలికాడ ఆగింది. కిందికి మాల అవుతలేదు, పడతలే. అప్పుడప్పుడు కొద్దిగా పడుతుంది. అది కొంచెం చిన్న బొక్క ఉంది కదా. అవును, అంతే పడుతుంది. అంతేనా? ఏమన్నా ఇక ఫైనల్ రేపు చూడాలి. గొడవ కట్టిన తర్వాత నేనేం చేస్తా, ఈరోజు అయితే మనం మొత్తం వీడియో అయితే తీయలేను, పబ్లిక్ గిట్లా చూపెట్టలేను. పార్ట్ 2లో చూపెడతా ఆ వీడియోని. 15 feet హైట్ ఉందా ఇది? 15 feet 15 feet అంటుందా? మోస్తుందా అంటావా? మళ్ళా మోస్తుందా? నీ నమ్మకం ఉంటే. నా నమ్మకం ఉందని వేస్తుంది. అంతేనా? నా నమ్మకం లేకపోతే ఎందుకు వేస్తుండే? సరే సరే, ఇది ఒకటే కదా, మస్తు పని వేసినాము. సరే, మళ్ళీ చూద్దాం మొత్తం అయినాక. రేపు గొడవ పెడతావు కదా. సరే, అయిపోయిందా? అయిపోయిందా మాల్ మొత్తాన్ని? చూసుకోరు, మంచిగానే అయింది. లెవెల్ అయింది మొత్తానికి. లేవాలా? సూపర్. అయితేనా కింద ఎట్లుంటుందో చూసి రామంటావా? చూడాలా కింద? సరే, కిందికి వెళ్ళి చూసేద్దాం. కిందికి వెళ్ళి చూస్తే నీకు తెలుస్తుందా? అంతేనా? అంతే. నేను కిందికి పోయి చూస్తాను, ఆగండి. నేను ఆగుతానా? ఏడికి నేను. అదే మళ్ళా ఇడిచిపెట్టి అవుతాను సైడ్. సరే, వస్తున్నా. ఉంటానా? అని ఏందన్నా కింద షీకులు ఆ జాలి కనబడుతుంది, ఏందనేది? మన దగ్గర డబ్బా లేదు కదా. అవునా? డబ్బా పెడితే ఇట్లా వస్తాయి కదా, మన దగ్గర డబ్బా లేక ఇట్లా వేసినాం. మళ్ళా ఇట్లా ఏం కాదా? ఏం కదా, ఇప్పుడు డబ్బా పెట్టిన దానికి హస్తకర రావాలి, దీనికి హస్తకర వేస్తే నీకు మంచిగా అనిపిస్తుంది. సరే, మళ్ళా రేపు చూద్దాం. ఇక రేపు చూడాలన్నా, రేపు గొడవ ఎంత సపోర్ట్ చేస్తుందో చూస్తా. ఇక పార్ట్ 2లో వీడియో చూపెడతా నేను. సరేనా? సరేనా? చూస్తా ఎన్ని ఫీట్లు, 15 feet లేవాలి. అది సపోర్ట్ చేస్తుందా లేదా చూడాలి. సపోర్ట్ చేస్తుందా? బయట మొత్తం సీకులుగానే పడుతుంది. సీకులు అట్లా కానొస్తాయి డబ్బా లేక. సరే, సపోర్ట్ చేస్తుంది. సరే, రేపు కలుద్దాం. రేపు కలుద్దాం అన్న. ఇక